వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ హీరోస్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయితే సరిపోదు, దానికి మించిన స్పీడ్ లో ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకోవాలి. షార్ట్ గ్యాప్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. అప్పుడే ఫ్యాన్స్ లో జోష్ పెరుగుతుంది. ఇప్పుడు ఇదే ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఒకేసారి 3 క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. 2023 బిగినింగ్ లో వచ్చిన పఠాన్ 1000 కోట్లు వసూలు చేస్తే తర్వాత వచ్చిన జవాన్ 1100 కోట్లు రాబట్టింది. ఇక డిసెంబర్ లో వచ్చిన డంకీ వరల్డ్ వైడ్ గా 450 కోట్లు వసూలు చేయడంతో లాస్ట్ ఇయర్ కింగ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్స్ ని సొంతం చేసుకున్నాడు. అయితే గత ఏడాది భారీ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు, ఎలాంటి హింట్ అందించలేదు. 2024 లో ఒకేసారి 3 ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేసేందుకు షారుఖ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ 3 డిఫరెంట్ జోనర్స్ లో ఉండబోతున్నాయట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఒక్కటి యాక్షన్ ప్రాజెక్ట్ కాగా మరొకటి ఫీల్ గుడ్ మూవీ అని తెలుస్తోంది. ఈ నెలాఖరుకి ఈ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి 2024లో షారుఖ్ మ్యాజిక్ ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి. సీనియర్ హీరోస్ కి హీరోయిన్స్ ని సెట్ చేయడం అనేది బిగ్ టాస్క్. కథ కత్తిలా ఉన్నా జోడీ సెట్ కాకపోతే అసలుకే ఎసురొస్తుంది. హిట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది. అందుకే హీరోయిన్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మేకర్స్. అయితే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తోంది ఓ హాట్ బ్యూటీ. సీనియర్ హీరోస్ కి బెస్ట్ ఆప్షన్ గా తనని తాను ఫోకస్ చేసుకుంటోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 4 సినిమాల్లో హీరోయిన్ పాత్రకు కాస్త ప్రాధాన్యత దొరికిందంటే అది నాగార్జున నా సామిరంగలో ఆశికా రంగనాథ్కే. గుంటూరు గారంలో శ్రీలీల హాట్ గా కనిపించిన డాన్సులతో దెబ్బకి రొటీన్ గా తేలిపోయింది. సైంధవలో శ్రద్ధా శ్రీనాథ్ కి మంచి పాత్ర దక్కలేదు. హనుమాన్ లో అమృత అయ్యర్ హిట్ అందుకుంది, కానీ చెప్పుకోదగ్గ పాత్ర కాదది. చివరిగా వచ్చిన నా సామిరంగలో వరాలుగా కనిపించిన ఆశికా రంగనాథ్ మాత్రం అందం అభినయంతో ఆకట్టుకుంది. 2 విభిన్న వేరియేషన్స్ లో కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. టాలీవుడ్ సీనియర్స్ కి హీరోయిన్ ఎంపిక అనేది పెద్ద టాస్క్. క్రేజీ హీరోయిన్స్ ఉన్న సీనియర్స్ తో జోడీ అంటే కాంబినేషన్స్ కుదరడం లేదు. కుదిరితే బాలీవుడ్ లేదంటే చెన్నై చంద్రులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే ఇలాంటి టైంలో గ్లామర్ నటన రెండింటితో ఆకర్షించి సీనియర్స్ కి సరి జోడీ అనిపించుకుంటోంది ఆశికా రంగనాథ్. తెలుగులో చేసింది 2 సినిమాలే అయినా ఫుల్ క్రేజ్ ని తెచ్చుకుంది. మరి వచ్చే రోజుల్లో టాలీవుడ్ సీనియర్స్ ఎంతవరకు ఈ బ్యూటీని ప్రిఫర్ చేస్తారో చూడాలి.